హలో, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఇక్కడ విపరీతమైన మంచు, ఒకవైపు ఏమో వర్షం పడుతున్నట్టుగా కనపడుతున్నాయి, మరి ఒకవైపు ఏమో విపరీతమైన మంచు ఉంది. కానీ మనం దేనికి చింతించకూడదు, బాధపడకూడదు అనేది నిన్నటి వర్తమానం. మీ దగ్గరికి మెసేజ్ వస్తే చాలు. ఇంకా దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగను ఎంతో సెలబ్రేషన్ చేసుకోవాలని, కొత్త బట్టలు కొనుక్కోవాలని, తర్వాత పలానా ఇంటికి వెళ్ళాలని, ఇక్కడ క్రిస్మస్ కొడికి అక్కడ క్రిస్మస్ కొడికి అని బిజీగా ఉంటున్నారు. ఆ బిజీగా యేసుక్రీస్తు ఒక జన్మ విషయంలో 2000 సంవత్సరమైన ఇంకా మన బర్త్డే చేసుకోవటం ఎంత మాత్రం తప్పు కాదు. కానీ మన ఈ క్రిస్మస్ ను అర్థముతో కూడిన మీనింగ్ఫుల్ క్రిస్మస్ గా ఉండాలనేది పరిశుద్ధాత్మ మన నుండి ఎక్స్పెక్ట్ చేసే కార్యాలు ఈ దినాల్లో. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కనపడే చిన్న లోటును మనం తీసివేసుకోవాలి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, సులువుగా చిక్కులు పెట్టే పాపం. పాపం అనేది చిన్నగా కనపడితే గాని అది సులువుగా చిక్కులు పెట్టే పాపంగా ఉంటుంది. చూడండి, స్నార్ అనేది మన పక్షులు పట్టుకోవటానికి వేసే వలలు అనేది చాలా మైన్యూట్ గా చిన్నదిగా కనపడతాయి, మన కళ్ళకు కనపడదు. కానీ అటువంటి ఆ చిన్న వల ఏదైతే ఉందో, నెట్ ఏదైతే ఉందో, ఒక పక్షి యొక్క ప్రాణాన్ని తీసివేస్తుంది. కాబట్టి చిన్న బలహీనతంతా మన నుండి తీసివేసుకుంటే ఈ క్రిస్మస్ మాత్రం ఆశీర్వాదకరంగా ఉంటాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. చూడండి, హేరోదు గురించి కొన్ని రోజులుగా మాట్లాడుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో తన తోటి వారు, తన చుట్టూ ఉన్న జ్ఞానులు సంతోషపడతా ఉంటే, పరవశపడతా ఉంటే, గెంతుతా ఉంటే, ఎందుకంటే యూదులకు విమోచనకర్తగా రాజుగా వచ్చేవాడు ఇప్పుడు పుట్టి ఉన్నాడు అని గెంతుతా ఉంటే, ఈ హేరోదు మాత్రం ఆ సంతోషంలో పాలు పొంగు పుచ్చుకోలేకపోతున్నారు. ఇతరుల ఒక సంతోషాన్ని ఓర్చుకోలేక కొంతమంది కుళ్ళిపోతా ఉంటారు. ఎవరైనా నవ్వుతే ఎంత బాధపడిపోతారో. ఏ కుటుంబం, ఏ భార్యాభర్తలైనా హ్యాపీగా ఉంటే వాళ్ళు సహించలేరు, ఇంట్లో ఉన్న వాళ్ళే సహించలేరు. కొంతమంది నేను చూస్తున్నాను, అత్తగారులు చూస్తున్నాను, అందరం కాదు, వాళ్ళు ఆ కొడుకు కోడలు ఇద్దరు హ్యాపీగా ఉంటే భరించలేరు. వెంటనే ఎన్ని మాటలు, వంకర మాటలు పెట్టి తొడతారో. అలాగే తోడపుట్టిన సహోదరి సంతోషంగా ఉంటే, తోడపుట్టిన విశ్వాసి సంతోషంగా ఉంటే, తోడపుట్టిన ఆ యొక్క సేవకుడు సంతోషంగా ఉంటే, ఆ సంతోషంలో నువ్వు కూడా పాలు పొంగు పుచ్చుకోవడం మాని, ఆ తప్పిపోయిన కుమారులు పెద్ద కుమారులాగా నువ్వు బయట ఉండటం, ఆ కోపగించుకోవటం, అలగటం, బాధపడటం ఎంత విచారకరమో చూడండి. ఈ రోజు అటువంటి హేరోదు స్పిరిట్ సంఘాలకు కూడా ఉన్నాయి. ఈ సంఘంలో ఉన్న హేరోదు స్పిరిట్ కు మీరు పూర్తిగా స్వస్తి చెప్పాలా. మీలో ఈ సంకుచితమైన మనస్సు ఇలా అస్సలు ఉండకూడదు. యేసు నామములో తొలగిపోవాలి. దేవుని బిడ్డలారా, అందరూ ఒకలాగా ఉంటే ఈ హేరోదు మాత్రం డిఫరెంట్ గా ప్రవర్తిస్తున్నాడు, డిఫరెంట్ వేలో ప్రవర్తిస్తున్నాడు. ఇటువంటి డిఫరెంట్ వేలో ప్రవర్తించే వాళ్ళు మనం చాలా మంది చూస్తూ ఉంటాం. అందరూ ఏడుస్తా ఉంటే ఆడేమో నవ్వుతా ఉంటాడు, అందరూ ఏడుస్తా ఉంటే ఆడేమో నవ్వుతా ఉంటారు. ఇటువంటి దేవుని బిడ్డలారా, ఒక సమాజానికి వ్యతిరేకంగా ఉన్న, ఈ యొక్క సొసైటీకి వ్యతిరేకంగా ఉన్న మనస్తత్వం ఉన్నాం. అందరు నిద్రపోతే మీరేమో కొంతమంది ఏమో నిద్రపోరు. ఆ టైంలో ఏమో సెల్ ఫోన్ ఒకటేమో, లేకపోతే ఎవరితో మాట్లాడటమో, ఏదో చేయటమో, ఇవన్నీ డిసార్డర్ అనాలి. ఒక డిసార్డర్ గా, ఒక వ్యతిరేకంగా, విచిత్రంగా ప్రవర్తించే ఈ ప్రవక్తన మన నుండి తొలగిపోయినప్పుడే మీ యొక్క క్రిస్మస్ దేవనామానికి మహిమార్థంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇతరులు పైకి ఎదుగుతున్నప్పుడు నువ్వు ఆనందించేవాడైతే, సంతోషపడేవాడైతే, ఒకరి ద్వారా అద్భుతాలు, స్వస్థతలు జరిగినప్పుడు నువ్వు కూడా సంతోషిస్తే, అలాగే ఒకరు భాగ్యంగా ఆశీర్వదించబడినప్పుడు, భౌతికంగా దీవించినప్పుడు నువ్వు సంతోషపడేవాడైతే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. లేకపోతే కుళ్ళు కుతంత్రాలు వచ్చి, వాళ్ళ మీద అసూయ వచ్చి, వాళ్ళు పైకి రావడంతో చూచి నువ్వు ఓర్చుకోలేక లోపల కుళ్ళిపోయి ఇంకా వాళ్ళ మీద లేనిపోయి మాట్లాడి చెప్పి వాళ్ళ యొక్క సంతోషాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వు లూసిఫర్ ఆత్మ కలిగి ఉన్నావు అర్థం. ఇది మీ నుండి తొలగిపోవాలి. దేవుడు ఈ మాటను దీవించగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ హేరోదు ఆత్మ నుండి మమ్మల్ని సంపూర్ణంగా విడుదల చేయండి ప్రభా. యేసు నామములో ఇప్పుడు ఆ హేరోదు స్పిరిట్ పారిపోనగాక. యేసు నామములో ఆశీర్వాదం వచ్చిన గాక, అభిషేకం వచ్చిన గాక. ఇప్పుడే తాక్కుమని దీవించి బలపరిచి వర్ధలించి మన తోడు ఉండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 54:10, యెహెజ్కేలు గ్రంథం 36:26-27. ప్రభువును దీవించిన